హాయ్ మామ! 'ఏనుగు తొండం గట్టిగా చలం' రవిబాబు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నరేష్ గారు మెయిన్ లీడ్‌గా చేశారు. వర్షిని గారితో పాటు చాలా మంది ప్యాడింగ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు మామ. ఈరోజు ఈటీవీ యాప్‌లో రిలీజ్ అయింది. రవిబాబు గారు డైరెక్టర్ అనగానే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి చూడడం స్టార్ట్ చేశాను. అలా మొత్తం చూసేసాక నచ్చిందా? నచ్చలేదా? అంటే నచ్చలేదు మామ. పాయింట్ కొత్తగా బావుంది. బట్ దానికోసం ప్రిపేర్ చేసిన ట్రీట్మెంట్ నాకు పెద్దగా ఎక్కలేదు మామ. వాళ్ళు తీసుకున్న పాయింట్ ఎంత లాజికల్‌గా చెప్తే అంత వర్త్ యాడ్ అవుతుంది మూవీకి. బట్ ఈ కాన్సెప్ట్‌ని కామెడీగా చెప్పాలి అన్న దగ్గరే ప్రాబ్లమ్ వచ్చేసింది మామ. ఎంతో లాజికల్‌గా వెళ్ళాల్సిన సినిమా లాజిక్ లెస్‌గా, సిల్లీగా వెళ్తూ ఒక రకంగా ఒక టైం దాటేసరికి చిరాకు తెప్పిస్తది. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఏనుగుదంతం ఘటికాచలం గారు రిటైర్ అయిపోయి వచ్చిన పెన్షన్‌తో లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ తన ఫ్యామిలీ మొత్తం తన పెన్షన్ డబ్బులతోనే బ్రతుకుతూ అతన్ని పట్టించుకోరు. అప్పుడే ఘటికాచలం తన ఇంటి పని మనిషి అయిన భవానీని పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు అనుకోకుండా చనిపోయాక ఫ్యామిలీ ఆ శవానికి ఇల్లీగల్ ఇన్సూరెన్స్ తీసుకొని క్లెయిమ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. తమిళ్‌లో ఇలాగే ఒకే ఇంట్లో జరిగే ఇంచుమించు ఇలాంటి స్క్రీన్ ప్లేతోనే నడిచేటట్టు ఉండే 'పెరుసు' అనే మూవీ ఒకటొచ్చింది. అది కూడా బేసిక్‌గా కామెడీనే అయినప్పటికీ నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తది మామ. ఈ మూవీలో అదే మిస్ అయింది. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే సినిమా కాన్సెప్ట్ యూనిక్‌గా ఉంది. కామెడీ కొన్ని కొన్ని చోట్ల వర్క్ అయింది నాకు. కొంచెం బానే నవ్వుకున్నాను. అండ్ స్టార్టింగ్ 15 మినిట్స్ రవిబాబు గారి కమ్‌బ్యాక్ కన్ఫర్మ్ అనిపించింది మామ నాకు. ఆ టైటిల్స్ కూడా చాలా క్రియేటివ్‌గా యేశారు. అది కూడా నాకు బా నచ్చింది. తర్వాత మొదలైంది అసలు టార్చర్. బట్ అది పక్కన పెడితే ఒకే ఇంట్లో జరిగే డ్రామాని కొంచెం ఎంగేజింగ్‌గా చూపించడంలో విజువల్స్ కొంచెం కీ రోలే ప్లే చేశాయని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ థీమ్ మ్యూజిక్ బావుంది. క్లైమాక్స్‌లో నరేష్ గారు ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్ బాగున్నాయి మామ. అంతే. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టే ఉంటది. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే పాయింట్ చెప్పేసాక మిగిలిన మిగిలిన గంటన్నర ఆ సినిమా ఏం చెప్పాలో, ఏం చూపించాలో తెలియక తీసినట్టే, తీసిందే మళ్ళీ తీసి, తిప్పి తిప్పి చూపించిందే మళ్ళీ చూపిస్తున్నారు అని అనిపిస్తది మామ. నెక్స్ట్ లాజిక్స్. కామెడీ మూవీస్‌లో లాజిక్స్ గురించి అడగకూడదని తెలుసు. బట్ ఆ కాన్సెప్టే లాజికల్ కాన్సెప్ట్ అయినప్పుడు చెప్పాలి తప్పదు మామ. ఒక్క చోట కూడా మూవీ లాజికల్‌గా అనిపించదు. అండ్ చాలా బోర్ కొడతా ఉంటది. ఆర్టిస్ట్ అందరూ పెర్ఫార్మ్ చేయమంటే ఓవర్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది మామ. స్టార్టింగ్‌లో ఫస్ట్ నైట్ సీన్ దగ్గర వచ్చే డైలాగ్స్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన బోర్ కొట్టించే ట్రీట్మెంట్‌తో సినిమా డిసప్పాయింట్ చేసిందనే చెప్తాను మామ. రవిబాబు గారి కమ్‌బ్యాక్ కోసం వెయిటింగ్ అయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. బట్ రవిబాబు గారి మూవీస్ అంటే మీకు ఇష్టం ఉంటే చూడండి. లేదంటే లైట్ తీసుకోండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.